వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. బాలకృష్ణ గారి నట జీవితం 50 సంవత్సరాలు అయిన సందర్భంగా మరి భారీగా కార్యక్రమం జరగబోతుంది. సినిమా రంగంలో 24 క్రాఫ్ట్స్ అన్నీ కలిపి ఒక భారీ సత్కార కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1 తారీఖున జరగబోతుంది. మరి ఈ సందర్భంగా అసలు బాలకృష్ణ గారితో సినిమా చేసిన కైకాల నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. కైకాల నాగేశ్వరరావు గారు ఎవరో కాదు, మరి నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారికి తమ్ముడు ఆయన. మరి ఆయన బాలకృష్ణ గారితో సినిమా చేశారు, అంతకుముందు ఎన్టీ రామారావు గారితో ఖచ్చితంగా సినిమా చేశారు. మరి ఎన్టీ రామారావు గారి గురించి కానీ బాలకృష్ణ గారి గురించి కానీ ఆయన వ్యక్తిత్వం, ఆయన నటన, ఈయన వ్యక్తిత్వం, ఈయన నటన గురించి మరి నాగేశ్వర గారు ఏమంటారో ఒకసారి చూద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. నాగేశ్వర గారు, బాలకృష్ణ గారికి 50 సంవత్సరాల నట జీవితం, రేర్ అకేషన్ ఇది. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మెయిన్గా ఒక విషయం చెప్పుకోవాలి హేమచంద్ర గారు. జనరల్గా ఒక కథానాయకుడిగా 50 సంవత్సరాలు అంటేనే గ్రేటు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు అనుకోండి 50 సంవత్సరాలు అయినా పర్లేదు, ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ క్యారెక్టర్స్ వేయగలరు. యంగ్ నుంచి ఓల్డ్ ఫాదరు లేకపోతే తాత క్యారెక్టర్లు వేయగలరు. హీరో అంటే యంగ్ క్యారెక్టర్లే వేయాలి. సో 50 సంవత్సరాలు హీరోగా చేయటమే అసలు ఒక గొప్ప విషయం. ప్లస్ 50 సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి జనరల్గా వాళ్ళ కెరీర్ ఆల్మోస్ట్ ఒక ఎగ్జిట్ స్టేజ్లో ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో డిసెండింగ్ స్టేజ్లో ఉంటుంది. దీంట్లో చెప్పుకోదగ్గ విశేషం, గొప్ప విషయం ఏంటంటే 50 సంవత్సరాలు కెరీర్ కంప్లీట్ అవుతున్న టైంలో ఆయన పీక్లో ఉంటున్నాడు బాలకృష్ణ గారు. అసలు మంచి సక్సెస్లు. ఇవాళ ఒక యూత్లో ఉన్నప్పుడు ఎలా ఏ హీరోయిన్ యూత్లో ఉన్నప్పుడు పీక్లో ఉంటారు. ఈయన 50 సంవత్సరాల కెరియర్ ముగించే టైంలో పీక్లో ఉండటం అనేది మరి చాలా రేర్ విషయం, చాలా రేర్ ఫీట్ అది. ఎన్టీఆర్ గారిని బాలకృష్ణ గారిని కంపేర్ చేస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఒకటండి, రామారావు అందమైన విగ్రహం అయింది, ప్లస్ ఏ పాత్రకైనా సరిపోయే విగ్రహం. అభినయం కూడా అన్ని క్యారెక్టర్లు మెప్పించారు. సోషల్ అవ్వచ్చు, పౌరాణికం అవ్వచ్చు, జానపదం అవ్వచ్చు, చారిత్రకం అవ్వచ్చు. పౌరాణికాలు చెప్పక్కర్లే మీకు. ఆయనకి రాముడు కానించి కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు, పాజిటివ్ నెగిటివ్ క్యారెక్టర్లు రెండూ కూడా ఈక్వల్గా మెప్పించింది మరి ప్రపంచ చరిత్రలో నాకు తెలిసి ఎవరు లేరు. అలా భీష్ముడు, అసలు అలా భీముడు, అర్జునుడు, అసలు ఆయన ఏం క్యారెక్టర్ ఏముంది? రాముడు వేశాడు, రావణాసురుడు వేశారు, కృష్ణుడు వేశారు, దుర్యోధనుడు వేశారు. సో అలా పూర్తి వైవిధ్యమైన క్యారెక్టర్లు వేశారు. రెండు మెప్పించారు, అది గ్రేటు. సో ఆ రకంగా ఏ క్యారెక్టర్కైనా సరిపోయే పర్సనాలిటీ, అన్ని క్యారెక్టర్లు అన్ని జోనర్స్లోనూ మెప్పించారు. కంపేర్ చేసుకుంటే బాలకృష్ణ గారిది అదే పరిస్థితి. రామారావులో ఉన్న అందం వచ్చింది, ఆయన అభినయం వచ్చింది, ఇంచుమించు ఆయన చూస్తున్నట్టే ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ప్లస్ ఏ క్యారెక్టర్కైనా సూట్ అవుతారు. ఈయన రాముడు వేశారు, కృష్ణుడు వేశారు, అర్జునుడు వేశారు, అభిమన్యుడు వేశారు, ఇలా పౌరాణిక పాత్రలు వేశారు. అదే ఒక భైరవ దీపం లేకపోతే ఇంకా అటువంటి ఫోక్లార్ పిక్చర్లు వేశారు. ఒక చారిత్రకంగా చూసుకుంటే ఆదిత్య 369లో కృష్ణదేవరాయల పాత్ర మరి ఎంత గంభీరంగా ఉన్నాడు ఆయన తెనాలి రామకృష్ణలో రామారావు గుర్తొచ్చారు చూస్తుంటే. సో హిస్టారిక్ క్యారెక్టర్లు చేశారు. సోషల్ పిక్చర్లో సరే ఇవాళ సోషల్ పిక్చర్లో కూడా అండి అన్ని ఎమోషనల్ చేశాడు ఆయన. ఇప్పుడు హీరో అనగానే రొమాన్స్ ఆటోమేటిక్గా ఉంటుంది, లేకపోతే కామెడీ ఆటోమేటిక్గా ఉంటుంది. బట్ ఒక సెంటిమెంటు, ఒక ఫెరోషియస్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ సమరసింహారెడ్డి తీసుకోండి, నరసింహనాయుడు తీసుకోండి, దాంట్లో సెంటిమెంట్ ఎంత ఉందో, అసలు ఒక అగ్రెసివ్ క్యారెక్టర్. ఒక ఫ్యాక్షన్ సినిమాలకి బెంచ్ మార్క్ ఆ రెండే కదా. రెండింటి తర్వాత చాలా డైలాగ్ డెలివరీలో ఇక బాలయ్య తర్వాతే. ఇప్పుడు యాక్చువల్గా చూడండి, కత్తులు కటాలతో కాదు కంటి చూపుతో చంపేస్తా అనేది మరి ఇక ఆయన తప్ప మరి ఇంకొకళ్ళు ఊహించలేము ఆ డైలాగ్కి. ఎందుకంటే ఆయన అంత ఆ పాత్రలో అంత లీనమైపోయిన పరిస్థితి. వ్యక్తిత్వం పరంగానండి ఎన్టీఆర్కి బాలకృష్ణ గారికి అదే చెప్పబోతానండి. వ్యక్తిత్వ పరంగా ఇప్పుడు ఫస్ట్ ఒక అందం కానించి, అభినయం కానించి, ఏ జోనర్ అయినా వేసే పరిస్థితి నుంచి తీసుకుంటే, వ్యక్తిత్వం తీసుకుంటే అండి రామారావు మరి ప్రొడ్యూసర్లకి ఎంత హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు తెలుసు, అది అందరికీ తెలుసు, ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పక్కర్లే. ఇండస్ట్రీలో ఏదైనా కష్టం వస్తే ఒకప్పుడు రామారావు, నాగేశ్వరరావు ఇద్దరు కూడా బలుక్కుని ఇండస్ట్రీ స్లంప్లో ఉన్నప్పుడు, బ్రదర్ మనం ఇద్దరం హీరో తగ్గించుకుంటే అందరూ తగ్గించుకుంటారు, మన ఇద్దరం కొంత రెమ్యునరేషన్ తగ్గించుకుందాం, ఆటోమేటిక్గా మిగతా అన్నీ తగ్గుతాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ పరిస్థితి బాగోలేదు, ఇండస్ట్రీ కొంచెం కోలుకోవాలంటే మనం ఇనిషియేటివ్ తీసుకుని మనం కొంత తగ్గించుకుందాం అన్న పరిస్థితి నేను చదివాను. అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో లేకపోయినా మనం చరిత్ర తెలుసుకున్న దాన్ని బట్టి వాళ్ళిద్దరూ అంత
ఇనిషియేటివ్ తీసుకుని ఇండస్ట్రీ పరంగా ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీ బాగుంటేనే మనందరం బాగుంటామని తీసుకున్నారు. సో అదే రకంగా బాలకృష్ణ గారిని మొదటి నుంచి అనలైజ్ చేస్తే, నేను ఆయనతో ముద్దుల మొగుడు అనే సినిమా చేశాను. ఈ రోజు కూడా బాలకృష్ణ గారి రెమ్యునరేషను ప్రొడ్యూసర్కి భారం అయింది అనేది నాకు తెలిసి లేదు. ఆయన ఎప్పుడూ రీజనబుల్గానే రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఆయన రెమ్యునరేషన్ వల్ల ప్రొడ్యూసర్కి బరువు అయిపోయింది అన్నారు. అసలు ఆ కంపారిజన్ ఆయనకి ఎప్పుడు లేదు. మామూలుగా మనకి ఇంత బిజినెస్ ఉంది, ఇంత తీసుకుంటే ప్రొడ్యూసర్కి ఇబ్బంది ఉండదు అన్న ఇదిలోనే ఆయన, ప్లస్ నంబర్ ఆఫ్ సినిమాలు కూడా వరుసనే చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు చూడండి, రామారావు 10-12 సినిమాలు చేసేవాళ్ళు, కృష్ణ గారు అయితే ఒక 20 సినిమాల దాకా చేసేవాళ్ళు, నాగేశ్వరరావు 5-6 చేసేవాళ్ళు, సోమన్ బాబు ఒక 7-8 సినిమాలు చేసేవాళ్ళు. దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది ప్రొడ్యూసర్లకు పని ఉండేది, వ్యాపారం జరిగేది, ఎక్కువ మంది టెక్నీషియన్లు బతికేవాళ్ళు. ఇప్పుడు చూడండి, మామూలుగా 2 ఏళ్ళకో సినిమా, 3 ఏళ్ళకో సినిమా అంటే ప్రొడ్యూసర్లకి ఛాన్స్ రావట్లా. మరి వర్కర్స్ కూడా నెంబర్ ఎక్కువైతేనే కదండి వాళ్ళు కూడా బాగుంటారు. సో అలా బాలకృష్ణ గారు చూడండి వరుసనే చేసుకెళ్ళిపోతున్నారు. మామూలుగా ఏదో నాకు ఒక్కో సినిమా 2 ఏళ్ళు చేయాలి, 3 ఏళ్ళు చేయాలి కాకుండా స్పీడ్గా చేసుకెళ్తున్నారు. ఖాళీ ఉంటున్నారు, రాజకీయాల్లో బిజీగా ఉంటున్నాడు, ఇటు సేవా కార్యక్రమాలు ఓ పక్క సినిమాలో. అవును, అలా చేసుకెళ్ళిపోతున్నారు. సో రెమ్యునరేషన్ రీజనబుల్గా ఉంటూ ప్రొడ్యూసర్ అసలు భారం కాకుండా, ఎప్పుడైతే హీరో రెమ్యునరేషన్ రీజనబుల్గా ఉందో టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గుద్దండి. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎప్పుడైతే తగ్గిందో బయ్యర్కి మనం అందుబాటులో. ఎంత ఇచ్చారండి బాలకృష్ణ గారికి ముద్దుల మొగుడికి? ముద్దుల మొగుడికి బాలకృష్ణ గారికి అంటే ఎగ్జాక్ట్గా చాలా గుర్తు లేదండి. అసలు ఎన్టీ రామారావు గారు ఎంత తీసుకునేవాళ్ళు మీకు తెలిసినప్పుడు, మీరు గజ దొంగ చేసినప్పుడు? ఆ టైంలో గజ దొంగ తీసుకున్న టైంలో నాకు గుర్తున్నంత వరకు డబుల్ డిజిట్ అండి, జస్ట్ డబుల్ డిజిట్. అప్పుడు అసలు యాక్చువల్గా వరుసనే అడవి రాముడు, వేటగాడు, యమగోళ, దాని వేరు ఇన్ని సినిమాలు, డ్రైవర్ రావుడు, ఇన్ని ఇట్ల తర్వాత 4 నుంచి 4.5 చేశాడు ఆయన. 4 లక్షల్లోనే కూడా కాదు 4 లక్షల నుంచి 50,000 పెంచాడు. ఎన్ని దాదాపు ఒక 7-8 హిట్ల తర్వాత. అదే ఎవరో ఒక ప్రొడ్యూసరు, మామూలుగా ఒక రెగ్యులర్ ప్రొడ్యూసర్ కాదు, ఏదో అవుట్ సైడ్ ప్రొడ్యూసర్ వచ్చి ఆయన మార్కెట్ చూసి టెంప్టే సినిమా తీయాలని, మీకు 10 ఇస్తానంటే నాకు ఇమీడియట్గా డేట్లు కావాలనేసరికి అనేసరికి ఆయన ఏంటంటే, ఆయన అందుట్లో నెంబర్ ఆఫ్ సినిమాలు ఎక్కువ చేసేవాళ్ళు కదా. ఒక సినిమా ఒక ప్రొడ్యూసర్ కొంచెం ఇమీడియట్గా ఇవ్వడం కష్టం కాదు. మరి 10 ఫ్రెండ్స్ ఎవరైనా 2 అవుతారు కదా, ఒక 4.5 తీసుకునే వాళ్ళకి 10 ఇస్తానని. సో అప్పటి నుంచి ఆయన 10 ఆయనగా పెంచలేదు, ఎవరో అవుట్ సైడర్ వచ్చి పెంచాడు తప్పితే, ఒక ప్రొడ్యూసర్ వచ్చి పెంచాడు తప్పితే ఆయనగా నాకు ఇంత మార్కెట్, ఆయనకి ఆ రోజు అంత మార్కెట్ ఉంది, 10 అడిగినా కూడా ఇవ్వడానికి ప్రొడ్యూసర్ సిద్ధంగా ఉన్నారు. బట్ అయినా ఆయన ఆ ఇండస్ట్రీ బాగు దృష్ట్యా ఆయన కోరుకోలే నాకు అంత కావాలని. ఎవడో వచ్చి ఇస్తాననేసరికి తీసుకున్నారు. తర్వాత అది కంటిన్యూ అయింది. తర్వాత మా సినిమా కూడా అంటే రెమ్యునరేషన్ విషయంలో ఆయన తెలుసు, మాకు మా ముందు సినిమా ఇంత తీసుకుంటున్నారు, మనకు కూడా అదే ఉంటుందని తెలుసు. బట్ అయినా కూడా ఏంటంటే షెడ్యూల్ ప్రకారం ముందు కొంత ఇచ్చేస్తాం కదా, ఇక ఫైనల్ షెడ్యూల్లో ఆయనే చెప్పాలి కదా. మరి ఫైనల్ ఇప్పుడు మాకు తెలుసని మేము డిసైడ్ చేయలేం కదా, ఆయన నోటి ద్వారా వినాలి. ఫైనల్ షెడ్యూల్ అప్పుడు చలసాని గోపి గారు నేను ఇద్దరం వెళ్ళాం. సరే మీకు ఇంతవరకు ఇంత ఇచ్చాము, ఇప్పుడు ఇది ఫైనల్ షెడ్యూలు, మరి బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలో మీరు చెప్తే అది మేము అరేంజ్ చేసుకుని ఇచ్చేస్తామండి అంటే, ఆయన కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం అలా ఉండిపోయాడండి. మాకు అర్థం కాల, ఏం చెప్పొచ్చు కదా అంటే, మాకు లోపల ఒక రకమైన అంటే అర్థం కాల, ఏంటి ఒకవేళ మన దగ్గర ఏమైనా కొంచెం ఏమైనా ఎక్కువ అడగాలనుకుంటున్నారా ఏంటి అనేది అర్థం కాల. ఒక నిమిషం తర్వాత కళ్ళు తెరిచి, నేను జనరల్గా ఇప్పుడు ఇంత తీసుకుంటున్నాను, మీరు ఈ ప్రాజెక్ట్లో కంఫర్టబుల్గా ఉండి మీకేం ఇబ్బంది లేదు, రీజనబుల్ ప్రాఫిట్ వచ్చి కంఫర్టబుల్గా ఉంటే నాకు అంతే ఇవ్వండి చాలు. కాదు మీకు ఏదైనా కాస్ట్ ఎక్కువ అయిందనో లేకపోతే అనుకున్న మార్జిన్ రావట్లేదనో మీరు ఫీల్ అయితే మీరు ఎంత తగ్గించుకోవాలనుకుంటారో తగ్గించుకోండి. అసలు మీరు ఊహించగలరా? మీకు ఇచ్చాడు ఆప్షన్. అసలు కాదు, ఊహించగలరా? మామూలుగా తీసుకునే దానికన్నా మీరు కంఫర్టబుల్గా ఉంటే అంతే ఇవ్వండి, లేకపోతే తగ్గించుకోండి. ఇప్పుడు లేకపోతే సినిమాకి పెంచుకునే పద్ధతి చూసాం కానీ పరిస్థితి అసలు అంతే ఇవ్వండి చాలు, కాదు మీకు ఎక్కువైందని ఫీలింగ్ ఉంటే తగ్గించుకోండి అంటాం అనేది. మరి ఆ ఫ్యామిలీలోంచి వచ్చిన మరి వాళ్ళ అబ్బాయి నెక్స్ట్ జనరేషన్ హీరో కూడా ప్రొడ్యూసర్ల యొక్క వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకునే ఇన్ని సంవత్సరాలు రీజనబుల్ రెమ్యునరేషన్ తీసుకుని చేశారు. కానీ ఏ రోజు కూడా ప్రొడ్యూసర్లని ట్యాక్స్ వేస్తున్నాడు బాలకృష్ణ గారు అన్న పరిస్థితి నేనైతే వినలేదు. ఆయన ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నాడు ఆయన.
ఎందుకంటే నెంబర్ ఆఫ్ సినిమాలు చేస్తున్నారు, ఎక్కువ మంది ప్రొడ్యూసర్లకి వర్క్ దొరుకుతుంది. బాలకృష్ణ గారితో మీకు మొదటి పరిచయం ఎప్పుడు జరిగింది? సినిమా చేసేటప్పుడైనా అంతకు ముందు కూడా పరిచయం? అంటే అంతకుముందు జస్ట్ రామారావు అబ్బాయిగా రామారావుని కలవడానికి వెళ్ళినప్పుడు ఏదో అక్కడ, ఎందుకంటే అప్పటికి ఆయన హీరో అవ్వలేదు. సో రామారావు పిల్లలతో పాటు బాలకృష్ణ, ఎందుకంటే బాలకృష్ణ మరి వాళ్ళ అబ్బాయిలో కొంచెం ఫేర్ గా ఒక కొంచెం హీరో లుక్ తోటి కనపడతాడు కదా. సో రామారావు తర్వాత ఆయన ఇది బాలకృష్ణ కనపడుతుంది అనుకునేది తప్పితే ఇంకా హీరో అవ్వలేదు కదా. సో దాని తర్వాత ఏంటంటే ఆయన హీరో అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము కొన్ని సినిమాలు చేసిన తర్వాత బాలకృష్ణ గారితో కూడా మరి రామారావుతో చేసాం, బాలకృష్ణ గారితో ఒకటి చేద్దామని చెప్పి మా బ్రదర్ వెళ్ళి అడగగానే డెఫినెట్గా వెంటనే ఒప్పుకొని పాపం సరే. ఎందుకంటే మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి బాలకృష్ణ గారిని అడిగారా రామారావు గారిని అడిగారా? బాలకృష్ణ గారిని అడిగాం. మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఆత్మీయ అనుబంధం ఉందండి. ఎందుకంటే మా అన్నయ్య గారు బిగినింగ్ ఆఫ్ ది కెరియర్లో ఎంకరేజ్ చేసి పైకి తీసుకొచ్చింది రామారావు అండి, నిజం చెప్పలేను. ఎందుకంటే మాకు ఎప్పుడూ ఆ కృతజ్ఞత ఉండాలి, ఎందుకంటే ఆయన ద్వారానే అన్నయ్య పైకి వచ్చారు. ఫస్ట్ సినిమా సిపాయి కూతురు ఫెయిల్ అయిందండి. తర్వాత ఏం చేయాలన్న పరిస్థితుల్లో విఠలాచారి గారు పిలిచి, నువ్వు హీరోనే కంటిన్యూ అవ్వాలని పెట్టుకో, మాకు ఇండస్ట్రీలో హీరోలు చాలామంది ఉన్నారు కానీ విలన్స్ ఎక్కువ లేరు, రాజనగర్ గారు తప్ప చెప్పుకోదగ్గ విలన్ లేరు, విలన్ అవకాశాలు వస్తే నువ్వు కాదని మాకు హీరో మీదే పట్టుబట్టు కూర్చో మాకు అని చెప్పడమే కాకుండా ఆయన కనకదుర్గ పూజ, వరలక్ష్మి వ్రతం ఇటువంటి వాటిలో విలన్ క్యారెక్టర్లు ఇచ్చి ఆయన దారి చూపించాడు. సో అప్పటి నుంచి వరుసనే ఇంకా విలన్ క్యారెక్టర్లే చేసుకెళ్తున్నాడు. ఫస్ట్ విలన్ క్యారెక్టర్లు వేస్తున్న టైంలోంచి ఉమ్మడి కుటుంబం తీస్తున్నారు రామారావు, 4 బ్రదర్లు కదా. దాంట్లో ఒక బ్రదర్ది కొంచెం సెంటిమెంటల్ రోల్, మంచి క్యారెక్టర్, అది అన్నయ్యకి ఇచ్చి ఫస్ట్ బ్రేక్ ఆయన ఇచ్చాడు. విలన్గా వేస్తున్న రోజుల్లోంచి ఒక సెంటిమెంటల్ క్యారెక్టర్ ఇచ్చి, తమ్ముడు నువ్వు ఈ క్యారెక్టర్ నువ్వు బాగా చేస్తేనే సినిమాకి 4 బ్రదర్లు అనుకున్న కథకి వాల్యూ వస్తుంది, ఒక ఛాలెంజ్గా నువ్వు తీసుకోవాలంటే ఫైనల్ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత అన్నయ్యని పిలిచి, తమ్ముడు నేనేమేమి అనుకున్నానో అంత బాగా చేసావు అని. అప్పటి నుంచి అసలు వరుసనే అన్నయ్యకి మంచి క్యారెక్టర్లు కూడా వచ్చినాయి విలన్తో పాటు. తమ్ముడు అంటే ఉండేవాళ్ళు ఎన్టీఆర్ తమ్ముడే అని పిలుస్తారు అన్నయ్యని. అన్నయ్య ఏమంటారు ఆయన్ని? అన్నగారు. అన్న ఇప్పుడు సొంత తమ్ముళ్ళగానే చూసుకున్నాడు ఆయన, అంత ఆప్యాయంగా చూసుకునేవాడు. సో అంత ఎంకరేజ్ చేశారు. ఆయన సొంత సినిమాల్లో ప్రతి సినిమాల్లో అన్నయ్యకి మంచి క్యారెక్టర్ ఇవ్వడంతో పాటు, మీకు గుర్తుందా కృష్ణావతారం అని ఒక సినిమా? అవును, కృష్ణావతారం సినిమా. దాంట్లో పెద్ద సినిమా అది, పౌరాణికం. దాంట్లో అప్పట్లో దుర్యోధనుడిగా ఫస్ట్ రంగారావు అని అనుకున్నారు. ఆయన డేట్ లేదో కుదరట్లా, ఆయన మ్యాచ్ అవ్వట్లేదు రామారావు ఇచ్చిన డేట్స్కి, టోటల్ షెడ్యూల్కి ఆయన వెళ్ళలేకపోతున్నాడు. అప్పుడు ప్రొడ్యూసర్లు వచ్చి, మరి రంగారావు డేట్స్ మ్యాచ్ అవ్వట్లేదండి, మరి ఆ క్యారెక్టర్ కూడా మీరే వేసేయండి అని పుండరీకృష్ణ గారు రామారావునే ఏమని అడి. అదేంటి నేను ఈ మధ్య కదా కృష్ణ పాండవ్యలో 2 క్యారెక్టర్లు చేశాను, మళ్ళీ వెంటనే చేస్తే బాగోదు అది, మరి ఎవరిని పెట్టాలంటే నేను చెప్తున్నాను నా మీద నమ్మకం ఉంచి సత్యనారాయణ చేత ఆ వేషం వేయించండి అంటే వాళ్ళు ఫస్ట్ కొంచెం షాక్ అయ్యారు. అదేంటి రంగారావు ఎక్కడ, ఇతను ఇప్పుడే పైకి వస్తున్నాడు, ఆయనకు అనుకున్న క్యారెక్టర్ ఇతనితో ఎలా వేస్తామంటే, నాది భరోసా, ఒక షెడ్యూల్ చేయండి మీరు, మీకు నచ్చకపోతే ఆ షెడ్యూల్కి అయిన ఖర్చు నేను ఇచ్చేస్తాను, ప్లస్ మీరు అడిగినట్టు ఆ దుర్యోధన క్యారెక్టర్ కూడా నేనే వేస్తాను అప్పుడు మీకు నచ్చకపోతే, ఫస్ట్ నా మీద నమ్మకం ఉంచి అతను పెట్టండి చేయించండి. పెట్టారు. అన్నయ్యకి ఎంత పేరు వచ్చిందో మీకు తెలుసు, మరి ప్రూవ్ చేసుకున్నారు అన్నయ్య. సో అన్నయ్యకి అంత ఎంకరేజ్మెంట్ ఇచ్చారు ఆయన సొంత సినిమాలే కాకుండా బయట సినిమాల్లో కూడా మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు అన్నయ్య పేరు చెప్పి, సో అంత విలువ ఇచ్చారు అన్నయ్యకి. సో వాళ్ళ ఫ్యామిలీ తోటి మాకు అంత ఆత్మీయ అనుబంధం ఉంది. ఎందుకంటే మర్చిపోకూడదు కదా మేము, ఆయన ఎప్పుడు ఆ కృతజ్ఞత మాకు ఎప్పుడూ ఉంది. ఇప్పుడు బాలయ్య ముద్దుల మూడు అనుకున్నప్పుడు ఆ ముద్దుల మూడు పేరుతో పాత ఇంకో సినిమా ఉన్నట్టు ఉంది కదా, అంతకుముందు నాగేశ్వరరావుతో సినిమా ఉందండి. అలా రామారావు విషయానికి ఆయన వాళ్ళ ఫ్యామిలీతో అనుబంధం అనే టాపిక్లో ఉన్నాం కదా. ఒక మంచి విషయం చెప్తాను. రామారావు సీఎంగా ఎలక్ట్ అయిపోవడం, సీఎం కావడం 2-3 టర్మ్స్ ఎన్ని జరిగినాయి కదా. మా మదర్కి ఏంటంటే షీ వాజ్ ఇన్ 80s, అప్పుడు 80 ఏళ్ళు వచ్చేళ్ళలో లాస్ట్లో చనిపోయే ముందు కొంతకాలం సిక్ అయ్యారు ఈ వయసును బట్టి. అప్పుడు ఈయన సీఎం ఆయన తెలుసుకుని సజ్జాని వాళ్ళ మదర్ కొంచెం సిగ్గా ఉన్నారు,
అని తెలుసుకుని ఆయన సీఎంగా ఉండి కూడా ఆయన బిజీ షెడ్యూల్స్లో మెడ్రాస్ వచ్చి మా ఇంటికి మా మదర్ని చుట్టానికి వచ్చారు. ఇప్పుడు ఆయనకి అవసరం లేదు, ఇప్పుడు సత్యనారాయణగా తమ్ముళ్ళలాగా చేయొచ్చు ఇది, కానీ వాళ్ళ మదర్ సిక్ అయితే సీఎంగా ఉండి చూడటానికి రావాల్సిన అవసరం లేదు కదా. అంటే అంత ఆత్మీయంగా ఉండేవాళ్ళు వాళ్ళ ఆయన. మరి ఆ విషయాన్ని మేము మర్చిపోలేం కదా. అంతే కదా. అంత రాజకీయాలకు రమ్మని ఎన్టీ రామారావు గారు అడిగారా లేకపోతే? అయ్యో, రాజకీయంలోకి బ్రదర్, ఇప్పుడు సినిమాలో దాదాపు 100 సినిమాలు మన ఇద్దరం చేసాం, పక్క పక్కన ఇండస్ట్రీలో ఎంతకాలం ఉన్నాం, మేము రాజకీయాల్లోకి వెళ్తున్నాం, నువ్వు కూడా వచ్చేసాయి, అసెంబ్లీలో కూడా మన ఇద్దరం పక్క పక్కన కూర్చోవాలి అని చెప్పి ఆయన చాలా పాపం అన్నయ్య నేను రమ్మన్నారు. కాకపోతే ఏంటన్నా అన్నయ్య అప్పుడు ఫుల్ పీక్లో ఉన్నారు, ఫుల్ బిజీలో ఉన్నారు. మరి సినిమాలు ప్రొడక్షన్లో అండర్ ప్రొడక్షన్లో ఉన్న సినిమాలు ఇప్పుడు హీరో అంటే చాయిస్ ఉంటుంది, కానీ సినిమాలు ఆపటమో మొదలెడతామో, మరి క్యారెక్టర్ ఆర్టిస్టులకి చాలా సినిమాలు ఉంటాయి కదా, చాలా సినిమాలు ఉంటాయి. తర్వాత తన వల్ల సినిమా ఆపలేరు కదా. మరి అక్కడికేమో వన్స్ రాజకీయాలు వెళ్ళాలంటే ఇవన్నీ మానేసి ప్రచారానికి వెళ్ళాలి, తిరగాలి. సో అప్పటికి అన్నయ్యకి ఆ పరిస్థితి లేదు. సార్ మీకు తెలుసు కదా, నేను ప్రస్తుతం సంవత్సరానికి 20-30 సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ నేను మధ్యలో ఆపేసి నేను ప్రచారానికి ఎన్ని రాలేను కదా. మరి ప్రచారానికి రాకుండా నేను రాజకీయాల్లో రావాలనుకుంటాం కూడా మరి కరెక్ట్ కాదు కదా. సార్ నాకు అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా వస్తాను, ప్రస్తుతానికైతే ఇదండి పరిస్థితి అంటే పాప ఆయన కూడా అర్థం చేసుకుని, సర్లే సచ్చండి మేము ఈ లోపల మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా రావచ్చు, నీకు ఎప్పుడైనా నీ డోర్స్ ఎప్పుడైనా ఓపెన్ కంటే నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వద్దు కానీ చెప్పి పాపం అంత భరోసా ఇచ్చారు ఆయన. అది ఆ తర్వాత ఈయన రావాలని పిచ్చికి వెళ్ళి అడిగారు మచిలీపట్నం. అప్పుడు ఏంటంటే ఇక రామారావు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇక ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్నయ్య దగ్గరికి వచ్చి, అన్నయ్య ఏదో షూటింగ్లో ఉంటే రామానాయుడు గారు స్టూడియోలో ఏదో సెట్లో ఉంటే పాపం ఆయనే వచ్చి మచిలీపట్నానికి మీరు ఎంపీగా ఉండాలి అంటే, అప్పుడు అన్నయ్య ఇదే అన్నారు. నేను రామారావు అడిగినప్పుడు కూడా నేను అప్పట్లో కుదరలేదండి, ఇప్పుడు కూడా స్టిల్ బిజీగా ఉన్నాను, కాదు మీరు ఏ రకంగా మీరు ఖాళీ చేసుకుని రావాల్సిందే, ఎందుకంటే మచిలీపట్నానికి మాకు సూటబుల్ క్యాండిడేట్ ఎవరో మరి మాకు మీకన్నా ఎవరు సూటబుల్ అనిపించట్లేదు, మీరు రావాలని పాపం ఆయన కొంచెం గట్టిగా అడిగేసరికి అన్నయ్య అప్లై చేశారు. మరి ఫస్ట్ టైం థంపింగ్ మెజారిటీతో గెలిచారు, రెండోసారి ఓడిపోయారు. అది అయితే సినిమా వాళ్ళల్లో రెండోసారి ఓడిపోవటం అనేది ఎక్కువ అండి, కామన్. జగ్గయ్య గారు ఓడిపోయారు, కృష్ణ గారు ఓడిపోయారు, కృష్ణాది వీళ్ళందరూ ఒక్క బాలకృష్ణ గారే 3 సార్లు హ్యాట్రిక్ వెళ్ళడం మరి అది గొప్ప విషయం. మరి ఆయన సెంటిమెంట్ కూడా బ్రేక్ చేసి ఆయన చూడండి సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా ఉండి అక్కడ ఇక్కడ చూసుకుంటూ 3 సార్లు వరుసగా వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. 3 హిట్లు వరుసగా రావడం కూడా మామూలు విషయం కాదు ఈ రోజుల్లో. అలాగే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలు ఇద్దరిని కంపేర్ చేయాలంటే రామారావుని బాలకృష్ణ గారిని, మరి రామారావు కూడా ఆ రోజులో చూడండి మామూలుగా ప్రజలు ఏదో ఇబ్బంది ఉన్నారు, ఏదో ఒక న్యాచురల్ కెలామిటీ జరిగినాయి, వరదలు వచ్చినాయి, లేకపోతే కరువు వచ్చిందన్నప్పుడు రామారావు ముందుండి రాయలసీమ కరువు కానీ మన దేవసేవ ఉప్పెన కానీ మరి ముందుండి ఎన్నో ఏదో కొన్ని నాటక కార్యక్రమాలు అవన్నీ వేసి డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చారు. అంటే ఒక సేవా కార్యక్రమం, ఒక కళాకారుడికి ఒక సొసైటీ మీద ఆ బాధ్యత ఉంది, సొసైటీ ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు కళాకారులు స్పందించాలనేది ఆయన మొదలెట్టారు. మరి బాలకృష్ణ గారు కూడా చూడండి, మరి వాళ్ళ ఈ హాస్పిటల్ మరి ఆయన్ని దాన్ని అంతా అభివృద్ధి చేసి చాలామంది పేదవాళ్ళకి ఆయనకి అందుబాటులో ఉండే విధంగా ఆయనకు వీలైన విధంగా ఎంతో కొంత సహాయం చేస్తూనే ఉన్నారు. సో అదేంటంటే ఒక కళాకారుడిగా సొసైటీ మీద బాధ్యత ఉందనేది రామారావు ఫుడ్ స్టెప్స్లోనే ఈయన కూడా అదే మరి వెళ్తున్నాడు. ఆయన రామారావు గారు మిమ్మల్ని ఏమని పిలిచేవాళ్ళు అండి? రామారావు నన్ను సింగిల్గా ఆయన పక్కన ఎవరు లేరు, ఆయన ఒక్కళ్ళే ఉన్నప్పుడు నేను వెళ్తే రాయా నాగేశ్వరరావు అని అంటే వాళ్ళ అబ్బాయిని ఎలా ఒక ఆత్మీయంగా సంబోధిస్తారు, నన్ను కూడా అలాగే సంబోధించేవాళ్ళు. నేను వెళ్ళినప్పుడు ఒక 4-5 ఎవరన్నా వేరే ఉన్నారనుకోండి, రండి నాగేశ్వరరావు అనేవాళ్ళు. అంటే ఆయన నలుగురు ఉన్నప్పుడు ఈయన ప్రొడ్యూసర్గా మనం ఇచ్చే గౌరవం ఇవ్వాలి. ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ అబ్బాయి వయసు కాబట్టి రాయా నాగేశ్వరరావు అనేవాళ్ళు. అంటే ఆయన ఇది వాళ్ళ నలుగురిలో నిర్మాతకి ఇవ్వాల్సిన గౌరవం మనం ఎప్పుడైనా వాళ్ళ వయసుతో సంబంధం లేకుండా ఇవ్వాలి. ఒక్కళ్ళే ఉన్నప్పుడు వేరు, వయసులో వాళ్ళ అబ్బాయి వయసు కాబట్టి నేను ఎలా పిలిచిన గౌరవం ఇవ్వడంలో బాలయ్య బాబు ఎలా ఉండేవాళ్ళు? బాలయ్య గారు కూడా ఎప్పుడు నాగేశ్వరరావు అని పిలుస్తారండి. మా అన్నయ్యను కూడా
బాబాయ్ బాబాయ్ అని పిలిచేవారు. అలాగే అన్నయ్య గారి బర్త్డేకి కూడా అన్నయ్య గారు కూడా మామూలుగా ఒకసారి వాళ్ళిద్దరు దంపతులు కూడా వచ్చి అన్నయ్యకి ఒకసారి ఏదో బట్టలు ఇవ్వడం మా వదిన గారి అన్నయ్య గారి అని. సో ఆ లెగసీని రామారావు ఎలా అయితే బాగా చూసుకునేవాళ్ళు, బాలకృష్ణ గారు కూడా పాపం లాస్ట్లో సిక్ అయ్యారు కదా చనిపోయే ముందు మా బ్రదరు, రెగ్యులర్గా ఫోన్ చేసేవాళ్ళు బాలకృష్ణ గారు, ఎలా ఉన్నారు ఇప్పుడు, ఏమైనా కోలుకుంటున్నారా అని రెగ్యులర్గా. అంటే ఆ కన్సర్న్ చూపించేవాళ్ళు. అంటే ఆ ఫ్యామిలీ ఏదో రామారావుతో అయిపోకుండా రామారావు తర్వాత కూడా మరి బాలకృష్ణ గారు కూడా కన్సర్న్ చూపించారు. ఇప్పుడు మామూలుగా చాలామంది మరి చాలా పరిచయాలు దగ్గర క్లోజ్నెస్ ఉండేవాళ్ళు కూడా పట్టించుకోని సందర్భాలు ఉన్నాయి, మాకు తెలుసు కదా. సినిమా ఫీల్డ్ ఒకసారి మరి అలా కాకుండా మరి ఈయన రెగ్యులర్గా వారానికి ఒకసారి ఫోన్ చేసేవాళ్ళు, ఎలా ఉన్నారు ఇప్పుడు, హాస్పిటల్లో ఏమన్నా కావాలి బాబాయ్ అనేవాళ్ళ అన్నయ్యని, ఒకసారి సాటర్డే ఒకసారి బాబాయ్ ఇలా. అంటే ఎందుకంటే రామారావు తమ్ముడు వచ్చాడు కదా యాక్చువల్గా, అలా అంత మంచి అనుబంధం ఉండేది మా ఫ్యామిలీకి వాళ్ళకి అది. సో ఆ రకంగా బాలకృష్ణ గారు ఈ సందర్భంగా మనం చూసుకుంటే రామారావుకి ఆయనకి ఆ పోలికలు ఉన్నాయి, అందంలోనూ అభినయంలోనూ, ప్లస్ ఏ జోనర్కైనా పనికొచ్చే విధానం, ప్లస్ ఇద్దరికి కూడా ప్రొడ్యూసర్గా మనం భారం కాకూడదు, రీజనబుల్గా అందుబాటులో ఉండాలి, మన రెమ్యునరేషన్ ప్రొడ్యూసర్కి బాధించకూడదు, ప్లస్ నెంబర్ ఆఫ్ సినిమాలు వీలైనన్ని సినిమాలు చేసుకెళ్ళాలి, ప్రొడ్యూసర్కి ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది. సో ఎక్కువ సినిమాలు ఉంటే ఎక్కువ మంది టెక్నీషియన్స్ అవకాశం ఉంటుంది. సో సేమ్ ఫిలాసఫీని బాలయ్య బాబు కూడా. మీ బ్యానర్ ఆ లోడ్ కూడా తీరిపోయింది, మీరు ఎట్టగో ఎన్టీ రామారావు గారు చేశారు, బాలయ్య బాబు చేశారు. డెఫినెట్గా ఆ సాటిస్ఫాక్షన్ ఉందండి. ఎందుకంటే ఈ 2 జనరేషన్లతోటి చూసాం. తర్వాత మా ముద్దుల మొగుడును వాళ్ళ సొంత సినిమా పెద్దన్నయ్య ప్యారల్గా జరిగినాయి. అది 15 రోజులు, మాది 15 రోజులు. మరి జనరల్గా ఏంటంటే సొంత సినిమాకి ఎక్కువ ప్రయారిటీ, ప్లస్ జనరల్గా జరిగేది అది. బట్ వాళ్ళ సినిమా ఎంత స్మూత్గా జరిగిందో నిజం చెప్పాలంటే మాది ఇంకెక్కువ స్మూత్గా జరిగింది. సో అంత కోఆపరేషన్ మాకు అసలు మన సొంత సినిమా బయట సినిమా అన్న భేదం ఏమాత్రం లేకుండా అంత కోఆపరేట్ చేశారు. మామూలుగా సింపుల్గా ఉంటారండి బాలయ్య. ఇప్పుడు ఇవాళ లాగా 10 మంది బౌన్సర్స్ అని ఇవన్నీ అని లేకుండా ఆయన ఒకడే సింపుల్గా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. రామారావు అంతే కదా, డౌన్ టు. అసలు రామారావు పిల్లలు అందరికీ ఉందండి ఆయనది. ఇప్పుడు ఆయన పెద్ద సూపర్ స్టార్ అన్నప్పుడు కూడా మేము పెద్ద సూపర్ స్టార్ పిల్లలని ఆ బంద వాళ్ళ పిల్లలు చూపించేవాళ్ళు, డౌన్ టు ఎర్త్ వాళ్ళు. ఆయన సేమ్ అయినప్పుడు కూడా మేము సేమ్ గారు ఫ్యామిలీ అన్న ఇది చూపించేవాళ్ళు కదా, డౌన్ టు ఎర్త్ ఉండేవాళ్ళు. బాలయ్య బాబు కూడా అంతే, మరి సింపుల్గా ఉంటారు మామూలుగా. ప్లస్ ఇంకో క్వాలిటీ ఏంటంటే బాలయ్య బాబు గారిది రామారావుది కంపారిజన్లో ఇద్దరిది ఒకటే క్వాలిటీ. ఇంకోటి ఏంటంటే కపటం లేని మనస్తత్వం. మనసులో ఏముందో అదే మాట్లాడతారు అంతే తప్ప లోపల ఒకటి బయట ఒకటి కాకుండా. అప్పుడు ఏంటంటే రిలేషన్షిప్ అవతల బాగుంటుంది. ఇప్పుడు మీరు ఓపెన్గా మీరు నాతో మాట్లాడారు అనుకోండి, నేను మీతో బెటర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలను. మీరు మనసులో ఒకటి పెట్టి బయట ఒకటి మాట్లాడితే రిలేషన్షిప్ ఎక్కడో చోట చిన్న ఇబ్బంది కలుగుద్ది. సో బాలయ్య బాబు కూడా ఓపెన్ మైండ్, లోపలేమో అనిపిస్తా ఓపెన్గా మాట్లాడేస్తారు ఆయన. ఆ అనుభవాలు ఏంటంటే ముద్దుల మొగుడు అసలు కథ పరంగా కానీ అది సినిమా అనుభవాలు. యాక్చువల్గా ముద్దుల మొగుడు అనుకున్న తర్వాత కొన్ని కథలు నేను తయారు చేసుకున్నానంటే అవి బాలయ్య బాబు అంత డైరెక్ట్ కోదండరామిరెడ్డికి అదే ఏకాభిప్రాయం బిగినింగ్లో రాలా. నాకు నచ్చితే డైరెక్ట్ నచ్చపోవడం, లేకపోతే కొంతకాలం ఏకాభిప్రాయం రాలా. దాని తర్వాత పోసాని కృష్ణమురళి దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది, అది కోదండరామిరెడ్డి కూడా తెలుసు, బాలయ్య బాబు తెలుసు. బాలయ్య బాబు కోదండరామిరెడ్డికి చెప్పారట, అది మనిద్దరికి తెలుసు కదా ఆ సబ్జెక్టు, ఒకసారి నాగేశ్వరరావుని ఏమోనండి పోసాని దగ్గర, అది మన ఇద్దరికి ఆల్రెడీ తెలుసు, మనం అది బాగుంటుంది అనేది ఒక ఒపీనియన్తో ఉన్నాం కదా, నాగేశ్వరరావు కూడా నచ్చితే అది చేసేద్దాం అంటే పోసాని కృష్ణమురళిని పిలిపించి నేను కథ విన్నాను. కథ విన్న తర్వాత నేను చెప్పాను, ఒకటి కథ రీజనబుల్గా ఉంది, పెద్ద హిట్ అవుద్ది అనేది మాత్రం నేను చెప్పలేను. సక్సెస్ఫుల్ సినిమా ఏది మనం మంచి మ్యూజిక్ చేయించుకుంటాం, బాగా తీస్తాం కాబట్టి డెఫినెట్గా రీజనబుల్ సక్సెస్ సినిమా పెద్ద హిట్ అంటే పెద్ద హిట్ అనేది ముందే ఎవరో చెప్పలేము, అది మన చేతిలో, అది అన్నీ కుదరాలి. రీజనబుల్ స్టోరీ మనం బాగా తీస్తాం, మంచి మ్యూజిక్ చేర్చుకుంటాం కాబట్టి మనం సక్సెస్ఫుల్గానే బయటపడవచ్చు అనిపించింది నాకు.
అది అలా జరిగిందండి. రవళి మీనా కదండి హీరో? మీనా మెయిన్ అండి, రవళి ఇంకో క్యారెక్టర్. అది ఓకే. ఆ సినిమా కమర్షియల్గా మీకు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? ప్రాఫిటబుల్ వెంచర్ అండి. మళ్ళీ మీరు బాలయ్య బాబుతో కానీ వాళ్ళ అబ్బాయితో కానీ సినిమాలు చేసే ఆలోచన లేదా? అంటే మీకు అది మీ బ్యానర్కి, ఎందుకంటే 2 జనరేషన్ అయిపోయింది, 3వ జనరేషన్ కూడా చూడొచ్చేమో. డెఫినెట్గా ఏంటంటే చూడకూడదని దీనికి ఇది డెఫినెట్గా అవకాశం ఉంటే తప్పకుండా ప్రయత్నం చేస్తాను నేను. ఎందుకంటే ఇట్స్ ఏ ప్రివిలేజ్. ఇప్పుడు 3 జనరేషన్లో చేయడం అనేది ఒక ప్రివిలేజ్. నాకు అవకాశం ఉంటే డెఫినెట్గా ఆ ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అండి మా స్టూడియోకి వచ్చి. థ్యాంక్ యూ వెరీ మచ్.